ఇది ట్రూ స్టోరీ కాక నా దోస్తు నాతో బాధపడకుండా చెప్పిన ముచ్చట. ఆడు దేశంపై నాన్నెళ్ళు ఉన్నాడు, పానం మంచి లేక పని మంచి లేక మర్రచ్చిండు, కూర్చుని నాతో ఇట్లా మాట్లాడుతున్నాడు. మామ నేను దేశంకేం వెళ్ళొచ్చిన బాధ కంటే ఎక్కువ నాకు నా దోస్తులన్న మాటలే బాగా బాధ పెడుతున్నారా అని అన్నాడు. ఏంది రాదనంటే, నేను ఎప్పుడైతే దేశం పోకముందు ఓడికైతే తాగిపిచ్చినో తినిపిచ్చినో, ఓడైతే నా ఓడని చూసుకున్నానో, ఓల కోసం అయితే బాకీలు పెట్టినో, ఆ గాడిది ఒడుకులే నా ఎనిక్కి పోయి నన్ను ఎక్కిరించినట్టు మాట్లాడుతున్నారా, అదే నేను తట్టుకోలేకపోతున్నా అని. అంతేకాకుండా ఊర్లో కూడా కొంతమంది గాడిద ఒడుకులు బట్టిలలో వయసులలో కూర్చుండి మా బాపుతోని మా అమ్మ బయటకు పోయినప్పుడు మీ కొడుకు సాతగానప్పుడు దేశం ఎందుకు అని చెప్పేసి ఎక్కిరించినట్టు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వచ్చి బాధపడతా ఉంటే నాకు సావాలనిపిస్తుంది మామ అని చెప్పేసి అన్నాడు. ఆ మాటిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అయినా కొంతమంది చిల్లర లంజోడుకులు ఉంటారు, మనం బట్టినే ఉంటారు, మనం బట్టినే తింటారు, మన పైసలే ఖర్చు పెట్టుకుంటారు, తర్వాత మన ఇంటికి పోయి మన గురించి ఎక్కిరించినట్టు మాట్లాడతారు. ఇటువంటి చిల్లర లంజోకులు ఇలా వేరే పని ఉండదు. ఊర్లో కూడా కొంతమంది గాడిద ఒడుకులు ఉంటారు, అయ్య గురించి అవ్వ గురించి కొడుకుల గురించి బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ వాళ్ళ ఇంటనే బరాబర్ ఉండదు, మందిళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఓడైతే వెనక మన తిండి తిని మన కళ్ళు దాగి మన గురించి మాట్లాడతారు. చూసినావా, అసలు లంజోకులు ఒక బతికేనా? ఇలా బతుకులనా సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం.